కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కినాక చిన్నగా మెల్లగా ఆంధ్ర నసీబే మారిపోతున్నది. సీఎం సారు నెలకు 2 సార్లు ఢిల్లీకి పోయి వస్తుండు, గల్లీలో ఈగరబెడుతుండు. ఇట్లనే భోగాపురం విమానాల స్టేషన్ను అద్దం లెక్క కట్టించుకుర్రు. ఆగస్టు 1వ తారీఖున మోడీ సార్ వస్తుండు చాలు చేయనీకే. అందుకే ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తుర్రు. ఊరు వాడ ధూమ్ ధామ్ చేయాలని తయారైతుర్రు. మరి ఆ సంగతి ఏందో పురాగా అరుచుకోవాలి కదా. చలో. ఏదేమైనా సరే ఆగస్టు 1వ తారీఖు నాడు భోగాపురం గాలి మోటార్ల డిపో చాలు చేయాల్సిందే అని ఏపీ సర్కార్ గట్టిగా తిప్పలు పడుతుంది. ఇట్లనే 5,000 కోట్లతోని కడుతున్న ఎయిర్పోర్ట్ పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, ఎందాకొచ్చినాయి అని అరుచుకుంటానికి పోయిండు మంత్రి లోకేష్ సారు. ప్రధాన మంత్రి వచ్చి పరదా గుంజేతానికి ఇంకా వారం దినాలు కూడా లేదు. కాబట్టి అన్ని శాఖల అధికారులు మీ పనులు దబదబా ఒడగొట్టాలి అని హుషారు చేసిండు. పనులు కూడా చాలా మట్టుకు ఓడిచినట్లే కొడుతుంది. ఇక ఇదిట్లుంటే ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రధానమంత్రి ఢిల్లీకెంచి సీదా భోగపురం గాలి మోటార్ డిపోలనే దిగుతాడట. అటెంక రిబ్బన కత్తిరించి పచ్చ జెండా ఊపి గాలి మోటార్ డిపోను చాలు చేస్తుండు. అదైనాక కొత్త విమానాల డిపో ఎట్లా కట్టిర్రు, సవలతులు ఎట్లున్నాయి అనేదంతా కలే తిరిగి చూస్తాడు. ఇక ఆడనే పెద్ద మీటింగ్ కూడా ఉండబోతుందట. వచ్చే పెద్దసారు సభకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 3 లక్షల మంది వేల బస్సులలో వస్తారట. అందుకే గా పెద్ద మీటింగ్ కు ఏర్పాట్లు కూడా అంతే దాపిడిగా చేస్తుర్రు. అంతేకాదు ప్రధాని సార్ కు స్వాగతం పలకనీకే దగ్గర 13,000 మంది గిరిజన కళాకారులతోని ఆటలాడిచ్చి రికార్డు కూడా కొట్టబోతుర్రట. గిట్ల పెద్ద మీటింగ్ల కూటీ సర్కార్ అంటే దేశం అంతటా ఎరికయ్యేటట్టు ఆలోచన చేస్తుర్రట. మరి గిట్ల సర్కారు ఆంధ్ర పతారా వేంచనీకి ఇంత చేస్తుంటే ఉత్తరాంధ్ర పబ్లిక్ కూడా ఆ రోజు ఒకే పండుగ లెక్క చేసుకోవాలి అని పిలిపించిండు బాబు సారు. అయితే పెద్దసారి ఇట్లా పిలిపించిండో లేదో అటు కూటమి లీడర్లు శనివారం పూట మన ఎయిర్పోర్టు మన భవిష్యత్తు అని పెద్ద ర్యాలీ తీసిండ్రు పబ్లిక్. ఆ రోజు మీటింగ్ కు రావాలని పూసగుచ్చిర్రు. మొత్తానికి భోగపురం గాలి మోటార్ డిపో దిక్కు చాలా మంది యూత్ పిల్లలకు నౌకరీలు వస్తున్నాయి. అట్లనే భూముల ధరలు పెరుగుతాయి. చిన్నగా ఉన్న రోడ్లు రాను రాను పెద్దగా అవుతాయి. ఓ లెక్క చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినట్టే అని అనుకుంటున్నారు అందరూ.